సంబంధించి కావచ్చు, ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ప్రభుత్వాన్ని మంత్రుల్ని కావచ్చు, ముఖ్యమంత్రిని కావచ్చు, ఆ క్యాడర్కి సంబంధించి వారిని సంప్రదించాలి అంటే చాలా వరకు కూడా ప్రోటోకాల్ ఉంటుంది. అలాంటివి ఏమీ లేకుండా తన పార్టీ ఉండబోతోంది. కొన్ని ఎవరైతే కొంత కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. రేపు జరగబోయేటటువంటి అట్టహాసంగా జరగబోయేటటువంటి కవిత పార్టీ ఏదైతే ఉందో, కవిత పార్టీలో చాలా వరకు కూడా పేద మధ్య తరగతి, అలాగే విద్యార్థులు, రైతులు, ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యమకారులు ఏదైతే మనం మొదటి నుంచి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎలాగైతే ఫైట్ చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చామో అలాగే ఉద్యమకారులకి చాలా వరకు కూడా ప్రియారిటీ ఉంటుంది. గతంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి విజయశాంతి ఎలా స్లోగన్స్ అయితే ఉన్నాయో సేమ్ ఆ తరహాలోనే కల్వకుంట్ల కవిత కూడా ఈ ఎజెండాతోనే ముందుకు వెళ్ళబోతున్నారు. ఉద్యమకారులకు చాలా వరకు కూడా ప్రియారిటీ ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోను కూడా మనం చూసుకోవచ్చు. జాగృతి కటౌట్లో కూడా నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ ఈ స్లోగన్తో, అలాగే జయశంకర్ ఫోటోతో పాటు ఇచ్చినటువంటి ఈ చిహ్నం ఏదైతే ఉందో దీంతో పాటు జెండా కూడా, పార్టీ జెండాకి సంబంధించి కూడా ఎలాంటి కలర్స్ ఉండబోతున్నాయి. పార్టీ జెండాకి సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ చూసుకున్నట్టయితే ఏదైతే గులాబీ కలరు, కాంగ్రెస్ చూసుకున్నట్టయితే కాషాయము, గ్రీను, వైటు, అలాగే సేమ్ ఆ తరహాలోనే బీజేపీని పూర్తిగా చూసుకున్నట్టయితే కాషాయం కలరు, అలాగే కవిత పార్టీ కలర్ కూడా చాలా వరకు కూడా బ్లూ కలర్ లో ఉండబోతున్నట్టుగా అయితే సింబాలిక్ గా మనకు అంటున్నటువంటి ఇండికేషన్స్ చూడాలి. రేపు ఎస్టాబ్లిష్ అయ్యేటటువంటి కవిత పార్టీకి సంబంధించి అమరవీరుల స్తూపం దగ్గర అక్కడ నివాళులు అర్పించి అమరవీరులకి ఆ తర్వాత మునిరాబాద్ కి పయనమయ్యే అవకాశం ఉంది. మునిరాబాద్ దగ్గర చాలా వరకు కూడా ఏదైతే కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. చెప్పండి, రేపు కవిత గారు పెట్టబోయేటటువంటి పార్టీ ఏదైతే ఉందో దానిలో ఎలా ఉండబోతు అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది, అధిక సంఖ్యలో పాల్గొని ఈ పార్టీని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మేడం గారు ఒక ఆడపుల్లిలాగా ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆమె రాత్రి పగులు అనుకోకుండా పరిగెత్తి మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్. మరి ఇంతమంది కూడా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, పిఎంలు అవి ఇళ్లలో కూర్చున్నారు. రాత్రి కూడా ఆర్టీసీ డ్రైవరు మరి ఇట్లా చేసుకుంటే అర్ధరాత్రి పోయి వాళ్ళని పరామర్శించే అలాంటి నాయకుడు కావాలి. న్యాయం జరగాల ప్రతి ఒక్కరికి, పేద గొప్ప లేకుండా మరి ప్రతి ఒక్కరికి న్యాయం జరిపి మరి అందరిని ముందు తీసుకొని పోతారని నా నమ్మకం. మరి ఇది విజయవంతం కావాలి, సక్సెస్ఫుల్ కావాలా మేడం అని చేస్తున్నారు. రేపు వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. తెలంగాణ జై కవితక్క. రేపు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవితక్క గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఆ పార్టీకి ఏంది అని అంటే సబ్బండ వర్గాల కోసం, మన అందరి కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం అని చెప్పేసి తెలంగాణ ముందడుగేసి తెలంగాణ కోసం అని చెప్పేసి కల్వకుంట్ల కవితక్క గారు పార్టీ పెట్టబోతున్నారు. మెయిన్ ఎక్కడైతే ఉద్యమకారులు కానీ తెలంగాణ అస్తిత్వాన్ని నమ్ముకొని, తెలంగాణను నమ్ముకొని ఉన్నవాళ్ళు ఎక్కడైతే అన్యాయం అయిపోయిందో వాళ్ళ కోసం అని చెప్పేసి తెలంగాణ ఒక పార్టీ ఉండాలి తెలంగాణలో అని చెప్పేసి అక్క అందరి కోసం ముందుకు వచ్చిండ్రు. అందుకని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా రేపు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు, పాదయాత్రలతోనే వస్తున్నారు. ఇంకా వాళ్ళు ఏది చేస్తారో ఆ కల్చరల్తోనే కూడా వాళ్ళు సొంతంగా రెడీ అయ్యి వాళ్ళు బయలుదేరిండ్రు. ఆల్రెడీ జిల్లాల వారీగా ముందు రోజే వచ్చేస్తున్నారు. రేపటి కోసం మాత్రం ప్రతి ఒక్కరూ ఆ పేరు కోసం ఉరుతలూగుతూ మన ఏంటి ఆ పేరు, కొత్త పార్టీ పేరు ఏంటి అని చెప్పేసి చాలామంది ఉత్సాహంగా సొంతంగా కూడా అక్క మీద అభిమానంతోన ప్రతి ఒక్కరు తరలుతున్నారు. జై తెలంగాణ. ఇప్పటి వరకు మనము ఈ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలను చూసినాము. ప్రతి రాజకీయ పార్టీ కూడా యువకులను కానీ విద్యార్థులను కానీ క్రౌడ్ పుల్లింగ్ చేయడానికి, జెండాలు మోయడానికి మాత్రమే వాడుకున్నారు తప్ప మీరు మాతో పాటుగా కలిసి రండి, మీకు అవకాశాలు ఇస్తామని చెప్పిన మొట్టమొదటి పార్టీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ పార్టీ మాత్రమే అని నేను ఎంతో గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఒక 20 సంవత్సరాలు పాటుగా తెలంగాణ జాగృతి అనే ఒక సంస్థను నడిపించి ఒక కన్స్ట్రక్టివ్ వేలో దీన్ని డెవలప్ చేసి కార్యకర్తలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసుకుంటూ అనేక పోరాటాలు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేసి రాష్ట్రంలో ప్రతిపక్షం పోషించాల్సినటువంటి పాత్రను కూడా తెలంగాణ జాగృతి పక్షాన మేము మొన్నటి వరకు జాగృతి జనంబాట కార్యక్రమం పెట్టుకొని
ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈ రాష్ట్రంలో ఎంత వ్యాక్యూమ్ ఉన్నది, ఎంత స్పేస్ ఉన్నది అని చెప్పేసి మనకు అర్థమవుతా ఉన్నది. అధికార పక్షం ఇవి రెండు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఉన్న ప్రస్తుత పరిస్థితి ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించాలి ధీటుగా నిల్చునే విధంగా తెలంగాణ జాగృతి పార్టీ నిలవబోతున్నది. ఎలాంటి ఒక గొప్ప ప్రయత్నమైనా అనేక అవమానాలను సొంత కుటుంబం నుంచి సొంత పార్టీ నుంచి ఎదుర్కొన్నటువంటి కవితక్క గారు ఎంతో ధైర్యంగా ఎంతో అని చెప్పబోతా ఉన్నారు. ఇది చాలా మంది గతంలో కూడా కవితక్క గారు క్లారిఫై చేసినారు. ఒక విషయం ఏంటంటే ఇది ఆస్తుల గౌరవమా ఆత్మగౌరవ. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. రేపు ఏప్రిల్ 20 అక్షరాలతోటి లిఖించదగినటువంటి తేదీ. అట్లానే యావత్ భారత్ చెప్పుకునేటువంటి మా లీడర్ మా కవితక్క గారు రేపు పార్టీ అనౌన్స్ చేయబోతున్నారు. తెలంగాణ దాదాపుగా ప్రతి సబ్బండ వర్గాల్ని కూడా తను కలిసినటువంటి వైనం. అట్లానే సపరేట్ స్టేట్కి సంబంధించిన ఎడ్యుకేషన్లో నాలాంటి ఎంతో మంది మహిళల్ని ముందుకు తీసుకొచ్చినటువంటి నేపథ్యం, నాలాంటి ఎంతో మందికి తను స్ఫూర్తి ఉండడం. ఈరోజు చూస్తే మన ఈనాటి యువతకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణకు కానీ విద్యార్థులని చూసినప్పటికీ వాళ్ళ బంగారు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనే దాన్ని మహిళలకు సంబంధించి ఇంతమంది బాగా చదువుకుంటున్నటువంటి మహిళలు ఉన్నారు. ఇవాళ రేపు గర్ల్స్ స్టూడెంట్స్ చాలామంది ఉంటున్నారు. అన్ని రంగాల్లో కూడా వాళ్ళ ప్రతిభ కనబరుస్తున్నారు. కానీ ఇవన్నీ ఈనాటి సమాజంలో చూస్తుంటే వీళ్ళని ఎక్కడ కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి విషయాలు లేవు. ఎక్కడ పడితే అక్కడ తొక్కివేయడం అనేటువంటిది ఎక్కువ చూస్తున్నాం. సో ఎంతసేపు ఎవరు చేస్తారు అని ఎవరి కోసమో ఎదురు చూసేటువంటి సందర్భంగా కాకుండా మా కవితక్క గారు తనే స్వంతంగా ఒక పార్టీ పెట్టి ఎక్కడెక్కడ సబ్బండ వర్గాల్లో నిరాశ నిస్పృహలతోటి ఉండేటువంటి జనాల్ని చూసి వాళ్లకు మన బంగారు తెలంగాణ ఎట్లా ఉండబోతుంది, మనం దాన్ని ఫైట్ చేసి ఏ విధంగా మనం తెచ్చుకోవాలి అంటే ఎవరో ఏదో చేస్తారని మనం ఎదురు చూడొద్దు అనేటువంటి ఒక కవి చెప్పిన మాటలు కూడా ఈ సందర్భంగా నేను కోట్ చేయదలుచుకున్నా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కవితక్క గారు రేపు పార్టీ ఆవిష్కరణ చేయబోతున్నారు. చాలా బాగుండబోతోంది. బంగారు తెలంగాణ అనేటువంటిది కవితక్క చేతుల మీదుగానే అవుతుందేమో. మాలాంటి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి కవితక్క. అదేవిధంగా ఈనాటికి చూస్తే 33% మహిళా బిల్లు అనేటువంటిది కూడా జరిగింది అంటే కేవలం అది కవితక్క విజయమే. ఎందుకంటే ఇక్కడుండి భారత్ జాగృతి ద్వారా ఢిల్లీలో జంతర్ మంతర్లో అక్కడ ఒక దీక్ష చేపట్టి యావత్ భారతదేశంలో ఉండేటువంటి ఎంతోమంది మహిళల్ని ఇన్స్పిరేట్ చేసి అక్కడ వాళ్ళు వచ్చే విధంగా తీసుకొని అదేవిధంగా ప్రాంతీయ పార్టీల్లో ఉండేటువంటి చాలామంది రిప్రజెంటేషన్స్ని కూడా పిలిచి మెప్పించి ఒప్పించి మహిళా రిజర్వేషన్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది కూడా వాళ్ళతో డిస్కస్ చేసి ఆ జీవో పాస్ అయ్యే విధంగా కృషి చేసిన దాంట్లో అంటే మన ఇండియాలో మన రాజ్యాంగంలో అది ఇనుబడింపజేసి ఆ బిల్లు పాస్ చేసిన ఘన చరిత్ర మా కవితక్కది. తెలంగాణ జాగృతి మన వ్యవస్థాపక అధ్యక్షురాలైనటువంటి మా కవితక్కకే ఆ విజయం సొంతం. ఆమె వెనకాల మేము కూడా ఇన్నేళ్ల నుంచి ఉండి మాకు కూడా చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. అంటే ఇట్లాంటి లీడర్లు కదా కావాలి, ఇట్లాంటి పయోనియర్లు కదా కావాలి. మనలాంటి సపోర్ట్ లేదు అనుకునే వాళ్ళకి రేపటి రోజు నాలాంటి ఒక బీసీ మహిళ కూడా గొంతెత్తి నా వాణిని అసెంబ్లీలో వినిపించాలి అనుకునే దాంట్లో ఈనాటి రాజకీయంగా చూస్తే మనకెందుకులే ఇంత నికృష్టంగా ఉన్నాయి రాజకీయాలు అనేటువంటిది జరుగుతున్నట్ల ఇట్లాంటి సందర్భంలో కవితక్క లాంటి వ్యక్తి తనొక మహిళ అయ్యుండి కూడా అంటే కేంద్ర ప్రభుత్వం ఆమెని తొక్కివేయడానికి అన్ని రోజులు తనని జైల్లో పెట్టినా కూడా ఒక గోడకు బంతిని కొడితే ఎంత స్పీడ్గా కొడుతుందో అంత స్పీడ్గా వెనక్కి వస్తుందో అంత చందంగా తను పడి లేస్తూ
తనంతలో తను నిలబడి మా అందరికీ కూడా నీడనిస్తూ మాలో ఇంత స్ఫూర్తి నింపుతూ ఉండేటువంటి జాగృతి వ్యవస్థాపకంగా ఉన్న తను రేపు పార్టీ పెట్టబోతున్నారు. మాలాంటి ఎంతో మందికి ఆశాదీపంగా ఉండబోతున్నారు. అన్ని రంగాల్లో కూడా మహిళలు రావాలి అనుకునేదానికి ఒక సజీవ నిదర్శనం కాబోతున్నది. సో యువత కావచ్చు, మహిళలు కావచ్చు, చాలా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. దాదాపు ఒక 4-5 రోజుల నుండి చాలా చోట్ల నుండి చాలామంది కాల్ చేస్తున్నారు. మేము రావాలనుకుంటే మాకు ఏమైనా పాసులు ఇస్తారా, పార్టీ పేరు ఏంటిది, ఇగో ఇట్లాంటి ఉత్సుకత చాలా ఉంది. సో వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తున్నా, కవిత మేడం షీ డిజర్వ్స్, షీ విల్ బీ ఇన్ ఎ టాప్ లెవెల్. ఆమెను సీఎం చేసేంత వరకు కూడా మేమందరం చాలా కృషి చేస్తాము. తన అడుగుజాడల్లోనే నడుస్తూ మా రాజకీయ ప్రస్థానం ఎట్లా అంటే మేము కూడా తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏ విధంగా ప్రజల పక్షానికి నిలబడి, మాలాంటి మహిళల పక్షానికి నిలబడి ఏ విధంగా న్యాయం చేస్తాం అంటే అన్ని విధాల తొక్కివేయబడుతున్నటువంటి మహిళలు, చదువుకునే వాళ్ళు చాలామంది ముందుకు వస్తున్నారు, కానీ రాజకీయం అనే వరకు ముందుకు రావట్లేదు. కానీ ఇక్కడే చాలా అవసరం ఉంది. ఇప్పుడు ఒకటి అంటారు, పాలిచ్చే మహిళలకు పాలించేది తెలవదా అని అంటారు. సో అది కంపల్సరీగా నిరూపణ చేసే దిశగా మా పయోనియర్ కవితక్క గారు ఉండబోతున్నారు. రేపటి నుంచి మనందరం కూడా అది చూడబోతున్నాం. మా తెలంగాణ జాగృతికే ఇలాంటి ఒక చరిత్ర కలుగుతుంది, ఆ చరిత్రలో మేము కూడా ఉన్నాము అనేటువంటిది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందరి దేవుళ్ళ దీవెనలు ఉండాలి. యావత్ మహిళా లోకం విష్ చేస్తున్నటువంటి గుడ్ విషెస్ కూడా కవితకతోటి ఉన్నాయి అని భావిస్తున్నాం. జై తెలంగాణ, జై జాగృతి. చూసుకోవచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ చదరంగంలో కవిత పార్టీ అంతటి వ్యాక్యూమ్ ఉందా? అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ, ఈ మూడు కూడా పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్ళడము, అటు ఏదైతే ప్రతిపక్షాలు సైతము ఏదైతే అధికార పార్టీని ఎండగట్టడము, ఇలాంటి పరంపరనే కొనసాగుతోంది. కొత్త పార్టీ 10 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి 12 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి కొత్త పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంత ప్రాముఖ్యత ఇస్తారా? చాలా వరకు కూడా ప్రశ్నలు కావచ్చు, అలాగే దానికి సంబంధించినటువంటి వెనకాల ఉన్నటువంటి కవిత ప్రతి ఒక్క ప్రాబ్లం వెనుక కూడా తను ప్రజలకు అండగా ఉన్నాను అంటూ కవిత అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడము, అక్కడ ప్రాబ్లంకి సంబంధించినటువంటి సొల్యూషన్ తాన్ని కూడా మానిటరింగ్ చేయ కూడా వరుసగా నుంచి మనం చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన ముందు నుంచి కూడా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడైతే తను బయటకు వచ్చారో అప్పటి నుంచి ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన అనంతరం చాలా వరకు కూడా తన రాజకీయ అడుగులు ఏదైతే ఉన్నాయో చాలా స్పీడప్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ అడుగులు కాస్త రేపటితో ఒక పార్టీ జెండాని ఆవిష్కరించబోవడానికి ఏదైతే ఒక వెపన్ లాగా అయితే ఉండబోతోందనేసి తెలుస్తోంది. చూడాలి రేపు జరగబోయేటటువంటి పార్టీ జెండా ఎజెండా, అలాగే పార్టీ ఎస్టాబ్లిష్ కి సంబంధించి ఎవరెవరు రాబోతున్నారు, కవితతో పాటు ఉద్యమకారులు ఎంతమంది ఇందులో పాల్గొనబోతున్నారు. 50,000 మంది జన సాంద్రత కలిగినటువంటి ఏదైతే మునీరాబాద్ కన్వెన్షన్ హాల్ ఏదైతే ఉందో ఆ కన్వెన్షన్ హాల్లో 50,000 పైచులకు దాకా కూడా ప్రజల్ని కూడా ఆహ్వానిస్తున్నారు. కాబట్టి రేపు కవిత ఎలాంటి స్లోగన్స్ ఇవ్వబోతున్నారు, ఎవరిని రాజకీయ పార్టీలను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు అనేది మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో చాలా సంచలనంగా మారిందనేసి తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ బానుతో ఉషా, మెగా 9 టీవీ, హైదరాబాద్.